మనం భారతీయులుగా పుట్టినందుకు చాలా గర్వపడతాము. స్వతంత్ర వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటాము. అసలు ఏం చేస్తే భారతీయుడు అవ్వగలడు అని ఎవరినైనా అడిగితే మనం ఏం సమాధానం ఇవ్వగలము? కేవలం మన దేశంలో పుట్టినందుక, లేక మన ఐడి కార్డులో మన దేశం పేరు ఉన్నందుక? సడన్గా దేవుడు ప్రత్యక్షమయ్యి ఏదైనా వరం కోరుకో అని అంటే మనం ఏం కోరుకుంటాము? ఎప్పటికీ తరగని ధనం, వృద్ధాప్యం లేని వయస్సు, ప్రపంచాన్ని సాధించే అధికారం, క్షణాల్లో తీరిపోయే కోరికలు, ఇంతేనా? కానీ ఇవన్నీ పరదేశులు కోరుకునే కోరికలు కదా. మన దేశ సంస్కృతికి మోక్షాన్ని కోరుకునేది కదా. మరి మన కోరికల్లో ఇది కనిపించలేదు. మనం భారతీయులము ఎలా అవుతాము? నిజమైన భారతీయులు అంటే పుట్టిన ప్రతి కోరికని తీర్చు అని దేవుణ్ణి అడిగేవాళ్ళు కాదు. దొరికిన ప్రతి వనరుల్ని నాశనం చేసుకుంటూ వాటి వెనుకాల పరిగెత్తే వాళ్ళు కాదు. కోరికలు తగ్గించుకొని ధర్మ సాధనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, పరమాత్మునితో ఏకమవ్వడానికి నిరంతరం అడుగులు వేసేవాడు నిజమైన భారతీయుడు. దానికోసం పుట్టినవే ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ఇంకా కావ్యాలు, కథలు ఎన్నైనా కూడా. ఏ పవిత్ర గ్రంథంలో అయినా దేవుడు గురించి చెప్పే మాటలు సర్వము వ్యాపించినవాడు, సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞుడు అంటే ఓమ్ని ప్రజెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్నిషియంట్. మరి ఇన్ని మత గ్రంథాలు, ఇంతమంది దేవుళ్ళు దేశంలో ఉండగా అన్యాయం, అక్రమం, అత్యాచారం, హత్య, దోపిడీ, హింస ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు వీటన్నిటిని ఎందుకు ఆపట్లేదు? అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఇది ధర్మం అంటే అవగాహన లేని ప్రతి ఒక్కరికి కలిగే ప్రశ్న. దేవుడు అంటే ఎవరో సరిగ్గా అర్థం కాని వారందరికీ కలిగే ప్రశ్న కూడా. ఈ ప్రశ్నకి సమాధానం నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, అలానే శూన్యం నుంచి అనంతం వైపు నడిపించే ఒక శక్తే దేవుడు. ఆ శక్తి ఏ పని అయినా చేయగలదు, కానీ ఎలాంటి ప్రభావాలకి లొంగదు. ఆ శక్తికి రాగద్వేషాలు, కష్టసుఖాలు, లాభ నష్టాలు, తన మన తారతమ్యాలు ఏవి ఉండవు. ఆ శక్తి ఎక్కడ ఉంటే అదే స్వర్గం, లేకపోతే అదే నరకం. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనలో మంచిని ప్రేరేపించే శక్తే దేవుడు, మనలో చెడుని ప్రేరేపించే శక్తే రాక్షసుడు. స్వర్గ నరకాలు మనం దేహం విడిచాక అనుభవించేవి కావు. మనలో ఉండే ఆ శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం పొందే ఒక యోగం. ఆ శక్తి మనలో ఉంటే మనం చూసే దృశ్యాలు, వినే మాటలు, ఉన్న ప్రపంచం ఏది మనల్ని ప్రభావితం చేయలేవు. ఆ శక్తిని పొందే మార్గమే యోగం. దాన్ని దేవుడు ఎప్పుడో మనకిచ్చేశాడు. అదే భక్తి యోగమైన, రాజయోగమైన, కర్మయోగమైన, జ్ఞానయోగమైన. ఇంకా వీటి సాధనకు ఉపయోగపడే మార్గాన్ని సూచించే లెక్కలేనన్ని గ్రంథాలు కూడా ఇచ్చాడు. మనలో ఎంతమంది ఆ శక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు? దేవుడు మనకు కావాల్సినవన్నీ ఎప్పుడో సృష్టించి ఇచ్చేశాడు. కానీ మనమే టెక్నాలజీ అనే అంధకారంలో చిక్కుకుని జ్ఞానాన్ని వదిలేసి నలుగుతూ నిందిస్తున్నాం. చినిగిన చొక్క అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఈ సూక్తి వినని వారు దరిదాపుగా ఉండరు. కానీ ఏ పుస్తకం చదవాలి, ఎందుకు చదవాలి అంటే ఖచ్చితంగా మనలో పాఠ్యపుస్తకాలే చదవాలని 99% మంది చెప్తారు. కానీ అది మన జ్ఞానాన్ని, మన జీవితాన్ని మార్చేసే సత్తా కలిగి అనుక్షణం ధర్మాన్ని అనుసరించే మార్గాన్ని చూపించే రామాయణ, మహాభారతాది గ్రంథాలు అని ఎవరు చెప్పరు. ధనం కోసం రిచ్ డాడ్ పూర్ డాడ్, పాపులారిటీ కోసం అందరినీ ఆకట్టుకునే కళ, వ్యక్తిత్వ వికాసం కోసం ద సీక్రెట్ బై రొండా బెన్, మానసిక సమస్యలకి పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఇలా పుస్తకాలు సజెస్ట్ చేసే ప్రతి ఫిలాసఫర్ సజెస్ట్ చేసే పుస్తకాలు ఇవి. అలా సజెస్ట్ చేసే ప్రతి చవట మోటివేటర్ ముందు తెలుసుకోవాల్సినది మన రామాయణ, మహాభారత గ్రంథాలు చదివామా అని, వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నామా అని. అలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు విదేశీ సంస్కృతులని నేర్పించే పుస్తకాలు సజెస్ట్ చేస్తే మరి మన దేశం ఏమవుతుంది? అసలు మన సంస్కృతితో సంబంధం లేని తత్వాన్ని నేర్పిస్తే మన దేశ సంస్కృతి ఎటుపోతుంది? తల ఒకటి, తోక ఒకటి అని, కాళ్ళు వేరు, చేతులు వేరు అని, డబ్బుకి పేరుకి సంబంధం లేదు, పేరుకి గుణానికి సంబంధం లేదు అని ఒక్కొక్కటిగా విడదీసి ఒకదానిపైనే మాత్రమే దృష్టి పెడితే జ్ఞానం ఎలా వస్తుంది?
దేశం ఎలా బాగుపడుతుంది? మనసు, బుద్ధి, కాళ్ళు, చేతులు, తల, తోక అన్నీ శరీరంలోనే ఉన్నాయి. ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. పచ్చగా ఉండాల్సిన ఆకులు మాడిపోతే మందు కొట్టాల్సినది ఆకుపైన కాదు, సరిచేయాల్సినది దాని గర్భమైన వేరు వ్యవస్థని. ఒక్క గర్భాన్ని మాత్రమే కాదు, దానికి మూలమైన విత్తనాన్ని కూడా శుద్ధి చేయగల సత్తా ఒక్క సనాతన ధర్మ గ్రంథాలకు మాత్రమే సొంతం. ఆ మహాసముద్రంలో ఒక్క చిన్న భాగాన్ని మాత్రమే మనం చెప్పబోయే ఈ కలియుగంలో రామరాజ్యం అనే సిరీస్. ఇందులో పూర్తిగా వాల్మీకి రామాయణం మరియు కంబన్ రామాయణం ఆధారంగా ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం మన మహర్షులు ఎలా ఇచ్చారు అన్నది మాట్లాడుకోబోతున్నాం. మీరు ఒక డాక్టర్, ఇంకో 30 నిమిషాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నారు. సడన్గా మీ నాన్నగారు చచ్చిపోయారు అన్న వార్త వచ్చింది. మీరు ఇంటికి వెళ్తారా, ఆపరేషన్ థియేటర్కి వెళ్తారా? మీ కూతురుకు మంచి సంబంధం వచ్చింది, ఇంకో నెల రోజుల్లో పెళ్లి చేసేయాలి. అలానే మీ కొడుకుకి అమెరికా యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఇంకో నెల రోజుల్లో ప్రయాణం అవ్వాలి. మీరేం చేస్తారు? కొడుకు చదువా లేక కూతురు పెళ్ళా? మీ భార్యకి మీ అమ్మకి మధ్య గొడవ, ఇద్దరు ఒకటే ఇంట్లో ఉండలేని పరిస్థితి. మీరేం చేస్తారు? అమ్మ కోసం భార్యని వదిలేస్తారా లేక అమ్మని వదిలేసి భార్యతో వెళ్ళిపోతారా? ఇలాంటివే మన నిత్య జీవితంలో సాల్వ్ చేయలేని మైండ్ దొబ్బే ప్రశ్నలు. అంటే మనం సరైన సమయంలో సరైన అవసరాన్ని గుర్తించి ఎవరికి నష్టం కలగకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇదే కదా ధర్మం అంటే. పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తుల భవనమైనా కట్టవచ్చు, జుట్టు ఒత్తుగా ఉంటే ఎన్ని స్టైల్స్ అయినా చేయించుకోవచ్చు. ధర్మం అంటే ఏంటో మనకు తెలిస్తే ఎన్ని సమస్యలు అయినా కూడా పరిష్కరించవచ్చు. రామాయణం ధర్మానికి మూలం ఎలా అవుతుంది? రాముడు నడిచిన మార్గం ధర్మానికి పరిచిన బాట ఎలా అవుతుంది అన్నది ఈ సిరీస్లో తెలుసుకోబోతున్నాము. ఉన్నప్పుడు అర్థం కానిది, వెళ్ళిపోయాక తిరిగి రానిది కాలం. అలాంటి కాలం ఎప్పుడూ మనతో ఉండాలి అంటే, మనకు అనుగుణంగా మారాలి అంటే, మనకు ధర్మాన్ని బోధించే గుణాతీత రాముని గురించి మనం తెలుసుకోక తప్పదు, తెలుసుకొని తీరాల్సిందే. శివధనుర్భంగం, సీతాపహరణం, రామసేతు నిర్మాణం, రావణ సంహారం. మరి మంచి డైరెక్టర్ని పెట్టి తీస్తే హీరో కూడా అలానే ఉంటాడు. మరి హీరో దేవుడు ఎప్పటికీ అవ్వలేడు కదా. అంతలా మనిషిని దేవుణ్ణి చేసిన రాముని మార్గం కట్టే కొట్టే తెచ్చే అన్న రీతిలో కాకుండా, అందులో ఉండే ప్రతి సన్నివేశాన్ని, అందులో మాట్లాడే ప్రతి పాత్రల స్వభావాన్ని, సంభాషణలను మనం వింటే మనకు అర్థమవుతుంది. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు సమాధానంగా మన ఋషులు మనకు ఎంత గొప్ప జ్ఞానాన్ని, ఎంత గొప్ప సంజీవనిని అందించి వెళ్ళారు అని. 4 ఊళ్ళు తిరిగితేనో నలుగురితోనో మాట్లాడితేనే తెలివి వస్తుంది. కానీ మన రామాయణం మన మనసులో ఉంటే ఉన్న చోటనే మనకు మోక్షం వస్తుంది. అది ఎలా అన్నది ముందు తెలుసుకుందాము. ఈ కలియుగంలో రామరాజ్యాన్ని స్థాపించుకుందాము. అందుకని ఈ వీడియోని అందరికీ షేర్ చేద్దాము. మన సైన్యాన్ని పెంచుకుందాము. కలియుగం ఎలా ఉంటే రామరాజ్యం అవుతుంది, ఎలా ఉంటే రామరాజ్యంగా మారబోతుంది అని నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. అర్హత కలిగిన వాళ్ళు మీ అభిప్రాయాలను నాతో పంచుకోవచ్చు. ఈ సిరీస్లో మీ కథని కూడా చూడవచ్చు.